యో గాయ్స్, మీరు చూస్తున్నారు ఎమ్మి అను ఛానల్. ఇది చాలా హాట్ గుర్రు. మన గూడూరులో ఉన్న 22 ఏళ్ల చరిత్ర గల SKRBC స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ దగ్గరికి వచ్చేసాం. దీనికున్న మరో పేరు నిమ్మకాయల కొట్టు బిర్యానీ. నా పేరు ఎస్కే రహమతుల్లా. మా సొంత ఊరు చేజల మండలం మాడు గ్రామం. మా పిల్లకాయలు నిమ్మకాయలు తోలుతున్నారు ఇక్కడ. నేను ఊరికే గూడూరు చూద్దామని వచ్చాను లారీ ఎక్కేసి. అప్పుడు నెల్లూరులో నేను కూడా అప్పుడు బిర్యానీ షాప్లో పనిచేస్తున్నాను. వాళ్ళ కాడికి వర్కర్గా పోయినాను. ప్లేట్లు అంది వాటికి ఇటుకి పోయి కాడ కట్లు ఇట్లు వేయడానికి పోయినా. మాస్టర్ చేతి కన్నా నేను కూడా నేర్చుకున్న కుదురు 4-5 సంవత్సరాలు బాగా సర్వీస్గా నేర్చుకున్నాను. గూడూరు చూద్దాం వస్తే ఆ నిమ్మకాయల మార్కెట్ బాగా కనిపించింది నా కళ్ళకి. జనాలు గినాలు బాగున్నారు. అప్పుడు తినేదానికి ఏం లేదు అక్కడ. అప్పుడు నాకేంద్ర ఐడియా వచ్చింది ఇక్కడ బిర్యానీ షాప్ పెడితే పోతుందని. అప్పుడు పెద్ద సిద్ధార్థికి ఆయన ప్రెసిడెంట్ కదా, ఆయనకి అడిగి మాట్లాడి అక్కడ షాప్ పెట్టాము. అల్లాదే వల్ల బాగా పెట్టిన రోజే మాకు దెబ్బకి అయిపోయింది. 2 రోజులు మా కోసం వెయిటింగ్లో ఉన్నారు మనుషులు. అది లేచి మసీదుకి పోతాం. ముందు మసీదుకి ముందు ఏ పని చేయము. ముందు మసీదుకి పోయి నమాజ్ చదువుకొని దాని తర్వాత వచ్చి పని స్టార్ట్ చేస్తాము. 8:30 వంట అయిపోతుంది. ఇంతకుముందు 7కే అయిపోయింది వంట. జనాలే చెప్పుకోసాగారు నిమ్మకాయల కొట్ల బిర్యానీ చెప్పి జనాలే చెప్పుకోసాగారు. అప్పుడు 12 రూపాయలు బిర్యానీ, 8 రూపాయలు సాదా. స్పెషల్ అంటే మాస్టర్ చేతిలో మనం ఉంటే మనం మాస్టర్ చేత చేపించే పడితే వాడు కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతాడు, ఇంకో మాస్టర్ వస్తూ ఉంటాడు. అది మారిపోతుంది టేస్ట్. దానికి మాస్టర్ నేనే కాబట్టి, సొంతం నాంగడే కాబట్టి నేనే తయారు చేస్తాను. దానికి స్టార్టింగ్లో కొంచెం తక్కువ ఉండేది వ్యాపారం. 5 కిలోలు చికెన్ కానీ స్టార్ట్ చేశాను. అది ఉండంగా కొంచెం దేవుడి జిల్లా టేస్ట్ బాగుంది కాబట్టి, ఒకే క్వాంటిటీ ఉంటుంది కాబట్టి, నేనే సొంతంగా చేస్తున్నాను కాబట్టి అది ఎప్పుడు తిన్నా ఒకేలాగా ఉంటుంది కాబట్టి అది పెరుగుతానే వచ్చింది. మా దగ్గర గోల్డ్ కలర్ ఉంటుంది ముక్క. కారణం ఏంటంటే అది చేసే విధానం. అది దాని తర్వాత ఈ మార్కెట్ ఉన్నప్పుడు మనకి ఇంకా బాగుండింది వ్యాపారం. అప్పుడు ఈ మార్కెట్ అనేది షిఫ్టింగ్ చేశారు ఏదైతే ఇక్కడికి. అప్పుడు వీళ్ళందరూ ఏమన్నారంటే, భాయ్ ఇక్కడ వ్యాపారం పెద్దగా ఉండదు నీకు, నువ్వు కూడా మార్కెట్ కడిగి పోమన్నారు. నాకు ఆ మార్కెట్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే మన క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగుంది. అతను గుంటూరు నుంచి రైస్ తెప్పించి స్పెషల్ రైస్, ఆ బస్తా మీద లేబుల్ ఉండేది ఒరిజినల్ రైస్. ఆ రైస్ మేము బిర్యానీకి వేసేది. ఆయన ఏమంటే మాకు అడిగేది, భాయ్ ఈ బియ్యం మీరు బిర్యానీకి వేస్తారని. అవును సార్ ఈ బియ్యం బిర్యానీకి వేస్తాం, వేస్తే మీద బాగుండేది. లేదు భాయ్ ఈ బిర్యానీ ఇంట్లో భార్య భర్తలు అందరూ ఉద్యోగం ఉండేవాళ్ళు తింటారు ఈ బియ్యం, అందరు తినలేరు ఈ బియ్యం. అటువంటి బియ్యం నువ్వు బిర్యానీకి వస్తున్నావు కదా, నీ వ్యాపారం కూడా బాగా రేజ్ అవుతుంది ఆయన అనుకున్నాను. చికెన్ సపరేట్ చేస్తాం. మళ్ళీ సపరేట్ ఎసురు పెట్టి పొయ్యి మీద ఎసురు పెట్టి నీళ్లు కాసి బియ్యం కడిగి దాంట్లో పోసి ఆబాయిల్ చేస్తాం. బియ్యం ఆబాయిల్ చేసి గంపలకు తీసి ఈ దాంట్లో కలపోస్తాం. దమ్ బిర్యానీ అంటే గుంట పైన వేసి ఆవిరి పోకుండా మూతేసి చుట్టూ నిప్పులు పెడతాం కదా, అదే దమ్ అంటే. బాస్మతి బియ్యం చూసేదానికి లుక్ ఉంటుంది కంటే టేస్ట్ ఉంటుంది. అది కొంచెం తిన్నంటే మనకి ఎవటేస్తుంది నోటికి. ఇది ఏంటంటే మన జీలకర్ర మసాలా మనకు మంచి బాగా కమ్మ ఉంటుంది, తినేదానికి బాగా టేస్ట్ ఉంటుంది. మనం చేసేటప్పుడు కూడా ఆ జ్యూస్ ఏంటంటే ఆ మసాలా జ్యూస్ బాగా పీల్చుకుంటుంది. అది ఆ బాస్మతి రైస్ మామూలుగా ఈ రైస్ పీల్చుకోదు అట్లా. 1-3 రూపాయలు రేట్లు పెరిగిపోయి అప్పుడంతా ఆదాయం లేవు. ఇంకా మనం వేరే పని ఏం చేయలేము, మనకు చేత కాదు కూడా ఇంకా దప్ప. ఎంతన్నా రాని ఎంతన్నా మిగిలిన అదే చేసుకోవాలి. నేను ఒకరోజు లాస్ వచ్చేది, ఒకరోజు ₹1 మిగిలేదు అట్టా ఉంటుంది. అయినా కానీ వ్యాపారం ఆపకుండా రన్నింగ్ చేస్తూ వచ్చాము మేము. మా దగ్గర మోసాలు ఏముండవు. మా బిర్యానీ ఎత్తుకోపోయి మీరు ల్యాబ్లో పెట్టుకున్నా కానీ మా తలకాయ చేస్తామని చెప్పాము. దమ్ బిర్యానీ టేస్ట్. దమ్ బిర్యానీ ఏంటంటే చికెన్ వేరేగా ఉడుకుద్ది, బియ్యం ఆబాయిల్ అవుతాయి సపరేటు. ఆ గింజి ఉంటుంది కదా, ఆ చిక్కాడి గింజి అవి సపరేట్ అయిపోతాయి. అయిన తర్వాత మళ్ళీ కుర్మాలు కలిపొస్తాం మేము. అప్పుడు బిర్యానీ కూడా ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. మా జీవనాధారం అది. ఇంక దానికే మేము మోసం చేసుకుంటే మాకు జీవనాధారం అంటే కట్టసద్ది మేము రోడ్డు పడిపోవాలి కదా. అది దానికి మేము భద్రంగా జాగ్రత్తగా 100 కళ్ళతో చూసి చేస్తూ ఉంటాం. ఇవాళ తిని మళ్ళీ మీరు సంవత్సరానికి వచ్చినా కానీ అదే టేస్ట్, అదే క్వాలిటీ, అదే క్వాంటిటీ ఉంటుంది. దాంట్లో ఏం తేడా ఉండదు. ఏముంటుంది మా జీవనాధారం కాబట్టి మేము దాన్ని భద్రంగా కాపాడుకొని వచ్చుకుంటాం. బిల్ కౌంటర్ సెక్షన్ వచ్చేసరికి ఇక్కడ మనకి సాదా వచ్చి 80 రూపాయలు, చికెన్ బిర్యానీ వచ్చి 130 రూపాయలు. అదే చికెన్ బిర్యానీ మనకి పార్సల్గా అయితే 160 రూపాయలు. బకెట్ బిర్యానీ పార్సల్స్ వచ్చేసరికి ఇది 500 రూపాయలు, ఇది 350 రూపాయలు, అది 160 రూపాయలు. మనం పెట్టిన దీక్ష దెబ్బకి అయిపోతుంది. ఇంకా మాకు దాని మీద నమ్మకం కలిగేసింది. అల్లా మనకు పెట్టాడు, ఈ భాగ్యం ఇచ్చాడు మనకు. ఇది మనం పాగొట్టుకోకూడదని భద్రంగా సత్యంగా న్యాయంగా చేస్తున్నాం దాని పని మేము. అది
దాంట్లో ఏం మోసం చేయకుండా తగ్గు క్వాలిటీ ఏది వాడకుండా అన్ని కాస్ట్లీ వస్తువులు వాడతా భద్రంగా చేస్తున్నాం కాబట్టి ఇవాళ తిన్నోడు ఇంకొక మనిషిని కూడా తీసుకొచ్చాడు మా దగ్గరికి. అరపూటే మా వ్యాపారం నుంచి మళ్ళీ రేపు ఉదయం దాకా మేము ఖాళీగానే ఉంటాం, రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ రేపు తెల్లారితో మా బాడీలు కూడా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాం మేము మనుషులు కూడా. పార్సల్కి గోంగూర పచ్చడి, పెరుగు చట్నీ, ఊరగాయ ప్యాకెట్ కూడా ఉంటుంది. వారానికి 7 రోజులు వీళ్ళ బిజినెస్ కంటిన్యూస్గా జరుగుతుంది. ఉదయం 9 గంటలతో మొదలు పెడితే మధ్యాహ్నం 1:30 వరకు నాన్ స్టాప్గా మనుషులు వస్తూనే ఉంటారు. బిర్యానీ మాత్రం త్వరగా అయిపోద్ది. అండ్ దీంట్లో ఊరగాయ వేసుకొని తింటున్నాను. అలా 3 కాంబినేషన్తో నా బుజ్జి పొట్టకి ఆ ఆకలితో ఉన్నప్పుడు తింటా ఉంటే ఈ బిర్యానీ ఆ టేస్టే వేరు. తిన్న వాళ్ళు కూడా మాకు ఏంటంటే బాగుంటుంది భయ బిర్యానీ. ఎక్కడ తిన్నా కానీ టేస్ట్ రావడం లేదు భయ మాకు. పెద్ద 5 స్టార్ హోటల్లో తిన్నా కానీ టేస్ట్ రావట్లేదు. మీ అంగడి మాస్ అయినా కానీ బిర్యానీ చాలా బాగుంటుంది మీ దగ్గర అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు బిర్యానీ తిన్నారనుకో, ఊరే ఫలాంటి ఇక్కడ బాగుందని పోతామని చెప్పి ఒకరికొకరు ఇట్లా చెప్పుకొని మాకు జనాలు పెరిగారు. మేమీ మొత్తం చెప్పుకొని ఊరంతా ఇది మా ఆలోచన చేసుకొని చేయలేము. మేము జనాలే మాకు అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఇవాళ చేసిన బిర్యానీ మీరు ఇంట్లో పెట్టుకుని రేపు పొద్దున్న తిన్నా కానీ ఏం కాదు దానికి. ఫస్ట్ రోజు ఒక ఆయన భోజనం చేశాడు, ఆయనే గల్లు మనం మాట్లాడమని చెప్పేసి బాగా బిర్యానీ బల్లి ఉందని చెప్పి జనాలు మొత్తం ముసురుకున్నారు. 5 కిలోలు బియ్యం వేసాను ఆ రోజు, ఒక అరగంటలో అయిపోయింది ఆ దెబ్బకి. మళ్ళా రోజు కూడా ఒక 2 కిలోలు పెంచాను, అది కూడా అయిపోయింది. అట్లా 2 కిలోలు పెంచుకుంటూ వచ్చేసాను. కొంతమంది పిల్లకాయలు కూడా చదువుకున్న పిల్లకాయలు కాలేజీలో చదివేటప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేసి వెళ్ళిపోయేది. 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి కూడా వచ్చిన పిల్లకాయలు ఉన్నారు. ఆ రోజు ఎట్టుంది ఇప్పుడు పట్టినాం బిర్యానీ. మీ బిర్యానీ కోసం ఎంత ఎయిటింగ్లో భయం మాకు ఎక్కడ తిన్నా కానీ ఈ బిర్యానీ గుర్తొచ్చున్నది, మాకు వేరే బిర్యానీ గుర్తొచ్చేది లేదు అని చెప్తా ఉంటే వచ్చిన అందరూ మాకు. దాంట్లో ఏమేమి సార్ మేము పచ్చి వెండిమిరప పొడి, ఆనియను, ఉల్లిపాయలు, ఆయిల్ అంతే. అలా భగవంతుడు మా ఒంట్లో శక్తి ఉన్న రోజులు అదే విధంగా చేస్తాము. ఎవరికి మోసం చేసేది ఉండదు, దాంట్లో దగా చేసేది ఉండదు. మా జీవన ఆధారం మా బిడ్డలు బతికే వ్యాపారం అది. మా కాపురం అంతా దాని మీద ఆధారపడి ఉంది. దాంట్లో మేము మోసం చేస్తే మా కాపురం ఇది అయిపోతుంది సార్. ఎమ్మి అనొచ్చు YUMMY ఈ కొత్త ఛానల్లో మనకి అప్లోడ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్లు కాదు, డైరెక్ట్గా కమెంట్లో తెలియజేయండి ఎలా బాగుందో. ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేసినాక ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఫుడ్ టేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ గూడూరు సమీపంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు దీని యొక్క వాల్యూ. వీళ్ళకి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, ఇంకా మరిన్ని బ్రాంచ్లు వీళ్ళు ఫ్యూచర్లో పెడతారు. అంత బాగుంటుంది వీళ్ళ ఫుడ్ అనేది. ఈ బిజినెస్ ఎలా డెవలప్ అయిందో మాది కూడా అలానే అవ్వాలని మీరు సో అదనమాట, ఆ ఫుడ్ కూడా మీరు టేస్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత నా ఛానల్కి వచ్చి కమెంట్ తెలియచేయండి.